మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, దావోస్ పర్యటన చాలా శరవేగంగా జరుగుతుంది. అసలు విపరీతమైనటువంటి ఎంఓయూలు కుదురుతున్నాయి. చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేట్ చేస్తున్నారు అనేటువంటి వార్తలు ఒక పక్క. మరోపక్క మంత్రి టీజీ భరత్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు బాగా దుమారాన్ని లేపుతున్నాయి. వాళ్ళకి హామీలు ఇచ్చే క్రమంలో గతంలో నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో ఏవైతే మాట్లాడారో, ఇండస్ట్రియల్స్ రావాలి అంటే ఇండస్ట్రియలిస్టులు అందరూ అడుగుతున్నారు, నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించి ఈయన ఒక క్లారిటీ ఇచ్చారు. అసలు ఎమ్మెల్యేలో కానీ ఎంపీలో కానీ మంత్రుల్లో కానీ స్టాన్ఫోర్డ్లో చదువుకొని వచ్చినటువంటి మగాడే లేడు. నారా లోకేష్ గారు మాత్రమే స్టాన్ఫోర్డ్లో చదువుకొని వచ్చి ఉన్నత విలువలో ఉన్నటువంటి వ్యక్తి. ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే సీఎం కూడా, భావి భారత సీఎం కూడా ఆయనే అనేటువంటి డెలిబరేషన్స్ ఇవ్వడం ఏంటంటే పెట్టుబడులు ఆకర్షించే క్రమంలో జరిగిన వ్యాఖ్యలేవి, లేదంటే ఇక్కడ జరుగుతున్న వాటికి అక్కడ క్లారిటీ ఇచ్చినట్ట ఎట్లా చూడాలి సార్? అసలు చదువే ప్రామాణికం అనుకుంటే మా అంజయ్ గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. చదువు ప్రాతిపదిక మీద ముఖ్యమంత్రులు ఎవరు తెలుసుకోమండి ఫస్ట్ సార్. అలా అయితే సత్యనారాయణలు మైక్రోసాఫ్ట్కి సీఈఓ కాకుండా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యింది. అది కాదు కాన్సెప్ట్. తప్పించి అందరూ ఇండస్ట్రియలిస్టులు బాగా అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే అని. ఎందుకంటే విండ్, సోలార్ అండ్ హైడ్రో ఎనర్జీస్తో వచ్చే పవర్ సెక్టర్కి ఏదైతే ఉంటే దాంట్లో అపార అనుభవం ఉన్న జగన్మోహన్ రెడ్డితోనే మంచి పనులు జరుగుతాయి. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు కూడా క్లీన్ చిట్ ఇచ్చారు కర్నూలు వెళ్ళి అక్కడ ఆ గ్రీన్ కో ఎనర్జీస్ చూసిన తర్వాత. సో ఆబ్వియస్గా ఇండస్ట్రియలిస్టులు అందరూ ఇప్పుడు జరుగుతున్న దావోస్ సమిట్కి సంబంధించిన మన గ్రీన్ జోన్కి సంబంధించిన అంశాలతో ముడిపడి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డే అని అడుగుతారు, వస్తేనే కదా పని అవుతుంది అని. సో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మాకు బాగుంటుంది అని చెప్పి అడుగుతున్నారా? వీళ్ళు అర్థం చేసుకోవడంలో ఏంటంటే స్టాన్ఫోర్డ్లో చదివిన దానికి అర్థం పరమార్థం మారిపోతుంది. ఓకే, మీకు అర్థం చేసుకోండి లాజిక్. ఎందుకంటే వాళ్ళ ఆయనలో 14 నుంచి 19 దాకా 25 సార్లు వెళ్ళారు దావోస్. కొత్తిమీర కారాన్ని, గోంగూర పచ్చడి, చట్నీ బ్యాచ్ని అందరినీ తీసుకుని చేయి కలపండి, రక్షణ ఉత్పత్తులు కనువ అని చెప్పి హీరో మోటార్స్తో అగ్రిమెంట్ చేసుకుని వచ్చారు సార్. చమురు శుద్ధికి సిద్ధం అన్నారు. మీకు ఏవి ఆయిల్ ఇండస్ట్రీస్ వచ్చే చెప్పండి. వనరుల స్వర్గం ఏపీ అన్నారు. వనరుల స్వర్గం ఏపీ. నెక్స్ట్ 3 ఒప్పందాలు, 25 ద్వైపాక్షిక సమావేశాలు. మామూలు ఒప్పందాలు కావు. ఏంటంటే 22 నుంచి సీఎం దావోస్ పర్యటన, ప్రపంచ ఆర్థిక సదస్సుకు చంద్రబాబు నాయుడు గారు, ఏపీ లాంచ్ను సందర్శించిన మోడీ, పర్యటన వివరాలు వెల్లడించిన పరకాల, పెట్టుబడులపై పట్టుదల, అప్పుడు ఇదే బ్యాచ్ వెళ్ళారు. రాష్ట్రానికి ఎయిర్ బస్ మొన్న స్టార్ట్ అయింది, మీకు తెలుసు కదా, విజయవాడ నుంచి శ్రీశైలంకి. తెలుసుకుని నాకు చెప్పండి. రాష్ట్రానికి ఎయిర్ బస్ క్వశ్చన్ మార్క్ పెట్టారు. మరి ఎయిర్ బస్ ఏమైందో తెలుసు కదా, సింగపూర్తో ఒప్పందం. దానికి మా రాష్ట్రానికి రండి, బ్రహ్మాండమైన అభ్యర్థన. ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులకు చంద్రబాబు ఆహ్వానం. ఇవన్నీ గమనించండి. 3 ఇయర్లో పైనీరింగ్ వెంచర్స్ సంస్థ సంస్థ చైర్మన్తో రాన్ పాల్తో జ్యూరిక్లో ముఖ్యమంత్రి గారు భేటీ అయ్యారు. ఇప్పుడు 2018లో బ్లాక్ చైన్ వేదికకి ప్రభుత్వ సమాచారం వేదికపైకి పేపాల్ అధ్యక్షుడు రిచర్డ్ నాష్తో మంత్రి లోకేష్ గారు సార్. ఇప్పుడంటే క్యాజువల్గా వెళ్ళారు, కానీ అప్పుడు సూటు బూట్లు వెళ్ళారు. ఆయన కూడా ఆఫ్ కోట్ వేసుకుని, మోడీ గారు కోట్ వేసుకుని. మరి దావోస్లో మంత్రి లోకేష్ గారు 2018లో ఆంధ్రాకి అలీబాబా, తర్వాత 2 దొంగలు పడ్డారని మొత్తుకుంటున్నారు తప్ప అలీబాబా అయితే నాకు కనబడలే. ఆంధ్రాకి అలీబాబా అని అప్పుడు కూడా చాలా బ్రహ్మాండంగా చెప్పారు. చాలాగా ప్రకాశం జిల్లాకు జిందాల్, అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో నాకు తెలిసి జమ్మలమడుగులో జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారు తప్ప నేనైతే మళ్ళీ చంద్రబాబు గారి ఆయన చూడలేదు. లాక్ హీడ్ వస్తుంది, ఇది మాత్రం కరెక్ట్గా చెప్పారు. లాక్ హీడ్ వస్తుందని చెప్పి 2019, 18లో 16 సంవత్సరాల్లో చెప్పిన దానికి నిజంగా లాక్డౌన్ వచ్చింది మనకి 21, 22లో. లాక్ హీడ్ మాత్రం దేవుడు ఎరుకు. ఏపీలో రక్షణ పరికరాల ప్లాంట్ అట లాక్ హీడ్ అనుకుంటే లాక్డౌన్ వచ్చింది కరోనా అని. దావోస్లో 15,000 కోట్లు లాక్ హీడ్ వస్తుందని సెకండ్ ఇచ్చి మరీ చెప్పాడు ఆయన. లాక్ హీడ్ చైర్మన్ గారు కూడా కలిశారు ఆ రోజు. భూ సమీకరణ బేష్ అన్నారు. దావోస్లో 15,000 కోట్ల ఒప్పందాలు అన్నారు. అవునండి, ఇవన్నీ ఎందుకంటే ల్యాండ్ అవుతున్న ఎయిర్ బస్ గుర్తుంచుకోండి. అప్పుడు చెప్పింది ఏపీకి ఆయుధ తయారీ దిగ్గజం లాక్ హీడ్. లాక్డౌన్ వచ్చింది. లాక్ హీడ్ అంటే అమరావతి అభివృద్ధి పెట్టుబడులు లక్ష్యంగా దావోస్లో చంద్రబాబు నాయుడు గారు 4 రోజులు 40 కంపెనీలతో సమావేశాలు అయ్యారు. ఇప్పుడు ఆ రోజుల్లోనే 2016లో హై స్పీడ్ రైళ్ల కర్మాగారం. ఇప్పుడు అతి కష్టం మీద మొన్న బడ్జెట్లో కాక ఆ ముందు బడ్జెట్లో 3 సంవత్సరాల క్రితం బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పెట్టిన దానికి వందే భారత్ ఎక్స్ప్రెస్లు వచ్చాయి.
ఇది అప్పుడే ప్రపోజల్ చేశారు, ఆంధ్రజ్యోతిలో రాసేసారు అప్పుడే. స్విస్ కంపెనీ స్టార్టెడ్ రైల్ సుముఖం సంస్థ యజమానితో సీఎం చర్చలు జరిపారు. ఏపీలో భారీగా తయారీకి ఒప్పుకున్నారు. ఏమిటి దావోస్ సదస్సు అన్నదాన్ని వివరించారు. హైబ్రిడ్ క్లౌడ్ అంట. అప్పుడే చూడండి, మీకు రఘువీరారెడ్డి గారు ఉండేవారు. వర్షాలు పడిపోతే ఆకాశం మేఘవ్రతం చేస్తాం, విమానాలు వేసుకుని పొగలు మంచులు క్రియేట్ చేస్తే వర్షాలు పడేలాగా హైబ్రిడ్ క్లౌడ్ అంట. నవ్యాంధ్రకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ఇస్తున్నారు. వీళ్ళెవరో ఆ రోజుల్లో భలే ఉండేది. సమాచారం అందిస్తాం సత్యనారాయణ గారు చంద్రబాబు దావోస్లో భేటీ. ఈ గవర్నర్ సైబర్ సెక్యూరిటీలపై చర్చించారు. కంపెనీ ప్రతినిధులు బాబు చర్చలు. జ్యూరిచ్ నవ్యాంధ్ర సోదరుల బంధం స్పైర్ కాలిఫోర్నియా యూనివర్సిటీకి పిలుపు. హైబ్రిడ్ క్లౌడ్. రాష్ట్రానికి సౌదీ అరాంకో ఇది కూడా ఆయన ఆ రోజు పాపం మన ఈయన కూడా ఉండేవారు, కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీతో చంద్రబాబు నాయుడు గారి సమావేశం. రిఫైనరీ ఏర్పాటుకు సుముఖం. కర్నూలులో అయోవా వర్సిటీ సైన్స్ ఇన్ఫోసినేషన్ కేంద్రం ఏర్పాటుకి ఎంటీఐపీ సిద్ధం. దావోస్లో భారత్ ఏపీని ప్రమోట్ చేశాం సీఎం గారు. ఏపీ పైనీర్. భారీ పెట్టులు పెట్టేందుకు 5,000 కోట్లు భారత్లోకి. అప్పుడు సోలవల్ కప్పిరాలు పిలిచారు. వాటిలో అధిక శాతం నవ్యాంధ్ర. ఢిల్లీలో కదలిక. సీఎం విజ్ఞులపై నరేంద్ర మోడీ గారు ఆ రోజుల్లో కదిలిపోయారు. ఏపీకి పైనీర్. ఓకే, భారీ రిఫైనరీ. రాష్ట్రానికి రారండో అని మళ్ళీ పిలిచారు. ఎప్పుడు? నెక్స్ట్ దావోస్కి 2018లోనే. ఏపీ పసిపాప రాష్ట్రానికి రారండోయ్. ఇది కూడా ఎప్పుడు? 2018లో. అలీబాబా మళ్ళీ వచ్చాడు నెక్స్ట్ దావోస్కి కూడా. తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చాడు మీకు చెప్పండి. ఆంధ్రాకి అలీబాబా. హ్యాపీగా ఏపీ. అక్కడ కూడా అదాని కలిసి చిన్నపిల్లలు చేసి మనని అప్పుడే డేటా సెంటర్కి ప్రమాణ స్వీకారం చేశాడు. వేగంగా పనిచేసే సర్కార్ అధికారులు ఉన్న రాష్ట్రం అది. దావోస్ వేదికగా అదాని సీఈఓ ఉద్ఘాటన. ఏపీకి జెన్ ఫ్యాక్ట్ పరిశీలనలకు హామీ ఇచ్చాడు ఆ రోజుల్లోనే సార్. అలాగే హ్యాపీగా ఏపీకి ఇన్ని కార్యక్రమాలు చేస్తే నిన్న కుదిర్చిన ఒక బ్రహ్మాండం ఏంటంటే ఇవాళ ఒప్పందాలకి రియల్ ఎస్టేట్ కంపెనీ ఒకటి ఉంది. అది నారా లోకేష్ గారు స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ అఫీషియల్స్ మీట్ నారా లోకేష్ అట్ దావోస్ టు డిస్కస్ ఇన్ సిట్టింగ్ అండ్ ఏపీ వరల్డ్ క్లాస్ గోల్ఫ్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. అమరావతిలో మంచి ల్యాండ్ ఉంది కాబట్టి గోల్ఫ్ సిటీ. ఇదేటర్ బాబు ఎంత పెద్ద కంపెనీ వచ్చేస్తుంది మనకు చూస్తే. 6-3-11009/1 రాజ్భవన్ రోడ్, సోమాజిగూడ, హైదరాబాద్ 500082. info@stonecraftgroup.com ఈమెయిల్. థియేటర్ ఎక్కడ ఉందని చూసుకోవచ్చు మీ ఆఫీస్ ముందునే టర్నింగ్లో. ఏంటి సార్ మా షెడ్ ఒప్పందం చేశారు అంత దూరం పోయి అంటే, శనివారంలో లోకేష్ బాబును చంద్రబాబు గారు ఎక్కడ ఉంటారు కదా, మీరు ఎగేసుకుని పోయారు దావోసుకుంటే ఆ టికెట్లకే మనం తీసుకుని కూడా వెళ్ళొచ్చు కదా సార్ అన్నట్టు. అలాగ ఉంటుంది ఎవ్వరు. అంచేత దావోస్ పర్యటనలో ఇవేవో ఇండస్ట్రియలైజేషన్ అనగానే మొదటి రోజు రేవంత్ రెడ్డి గారితో సమావేశం ఎయిర్పోర్ట్లో నుంచి. తర్వాత నిన్న రెడ్ బుక్ చూపిస్తూ ప్రసంగం మళ్ళీ అక్కడ. మీరేంటి మర్చిపోకండి మళ్ళీ మొదలెడతానని. ఇప్పటిదానికి దావోస్ దాకా వెళ్ళి మళ్ళీ రెడ్ బుక్ ఏంది సార్ మాకు? రెడ్ టీ షర్ట్ వేసుకున్నారన్నా, మళ్ళీ సింబాలిక్గా రెడ్ టీ షర్ట్ కూడా వేసుకున్నారు. ఎందుకు ఇలా టీ షర్ట్ మళ్ళీ జీన్స్ వేసుకుని అంత క్యాజువల్గా వెళ్ళారు అనుకుంటే, దావోస్కి నాకు తెలిసి లాస్ట్ టైం కోట్లు అవి వేసుకెళ్తే సెంటిమెంట్గా రాలేదు నరేంద్ర మోడీ గారు హాఫ్ కోట్ వేసుకెళ్తే. ఈసారి మరి క్యాజువల్గా వెళ్తే ఏమైనా పని అవుద్దా అంటే, లండన్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా జీన్స్ మామూలు షర్ట్ వేసుకుని స్వెటర్ పైన వేసుకున్నారు. ఇమీడియట్గా పరకాయ ప్రవేశం చేశారు. ఈయన కూడా అలాగే క్యాజువల్గా వెళ్ళారు. ఆయన క్యాజువల్గా పాప డిగ్రీ అందుకుందానికి చూసుకోవడానికి వెళ్ళారు సార్. మీరు రాష్ట్ర ప్రతినిధిగా దావోస్ పర్యటన ఒప్పందాల కోసం వెళ్ళారు సార్. అక్కడ మళ్ళీ సభలు సమావేశం ఎలక్షన్లో ఊగిపోయినట్టు ఊగిపోయారు. ఈ మధ్యలో భరత్ గారు ఖాళీగా ఉండకుండా ఈ పేస్ చూస్తే నాలో మీలో ముఖ్యమంత్రి కనబడుతున్నాడు ఆయన పరవశించిపోయాడు. ఓ పక్కేమో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఎవరు ఇంకో ఉప ముఖ్యమంత్రి గురించి డిస్కస్ చేద్దంటే, ఇప్పుడు మళ్ళీ ఈ లాస్ట్ 10 రోజులు కూడా ఎలాగైనా మరి ఆ తిరుపతి లడ్డూల విషయం, చైర్మన్ కాపాడే విషయంలో దీన్ని పక్కదారి పెట్టించాలంటే బాగోలేదు. డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారు మనోభావాలు గాయమవుతున్నాయని లోకేష్ గారిని సీఎం కింద పోర్ట్రేట్ చేసి డిస్కషన్ స్టార్ట్ చేశారు మళ్ళీ దావోస్ వేదికగాను. నాకైతే అదే కనపడుతుంది సార్. సో ఇది 14 నుంచి మొదలెట్టారు. 16, 18, 19 అనుకుని వెళ్ళారు. 3 సార్లు దావోస్ వెళ్ళి వచ్చారు. వీళ్ళని ఒకసారి వెళ్ళి మా గుడివాడం అన్నది వెళ్ళాడు, సెలెక్ట్ పోతున్నాం, ఇదేంటి సెల్ స్నానమైన చేయాలి, ఇలాంటివన్నీ బాధలు అని చెప్పాడు. ఓవరాల్గా 2 ప్రభుత్వాలు దావోస్ పర్యటనలో ఒకసారి మీరు ఎంత పెట్టుబడులు వచ్చేవో సార్ చెప్తే.
ఇక్కడ నేను 23 ఆర్బీఐ డేటా ఇచ్చింది. ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ 40,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి 2023కి. ఎస్ సార్. సో ఈ డేటాలన్నీ చూసిన తర్వాత మీరు ఎంత తిరగబెట్టేశారో మాకు తెలియాలి కదా. దావోస్ పర్యటనల యొక్క సారాంశం శ్వేతపత్రాలు ఇవ్వండి. 4 ఏళ్ళ మీ టెన్యూరు, ఈ టెన్యూర్లు. సిఐ సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్లో మీ ఆయనలో 3 అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి పెట్టారు. ఓవరాల్గా 33,50,000 కోట్లు ఒప్పందాలు అయ్యాయి. నా దగ్గర ఉన్న డేటా ప్రకారం మీ 14 నుంచి 16 టెన్యూర్లో 34,650 కోట్లు గ్రౌండ్ అయితే 34,900 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అలాగే 1,05,000 కోట్లు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో గ్రౌండ్ అయితే 3,16,000 మందికి ఉపాధి కల్పించబడ్డాయి. ఈ స్టాటిస్టిక్స్ ఉన్నాయి, కాంట్రడిక్షన్ కాదు. ఇది ఫస్ట్ ఇయర్ దావోస్ పర్యటన అవుట్కమ్. ఇన్ని ఎంఓఏలయ్యే. నేను బట్టి విక్రమార్క గారు ఏం మాట్లాడారు విన్నాం కదా సార్. ఎస్ సార్. ఇక్కడ ఈ పడదానికి దావోస్ పర్యటనకి నేనైనా మీరైనా కొట్టి ఎక్కడ తీసుకుని వెళ్ళొచ్చు. అంతేగా. మైరా మీడియాని ఎక్స్పాండ్ చేద్దామని నాకు మనోభావాలు ఉన్నాయి. సామాజిక గోడక గోల్ పోర్ట్ ఆఫీస్కి వెనక పక్కన అది ఉంటుందని మీరు కూడా ప్రకటన ఇచ్చి అమరావతిలో వీలైతే నాకు ల్యాండ్ ఇస్తే స్టూడియో కడతానని చెప్పి తప్పే ఉంది. అంతే కదా. ఇదే బిజినెస్ అక్కడికి వెళ్ళి చేసుకుంటే అది 10 మంది ఆకర్షించారు అనుకోండి. వేరే గుజరాతోడు ఆకర్షించవచ్చు, మిమ్మల్ని కాశ్మీరోడు ఆకర్షించవచ్చు వస్తే. కానీ మనలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నావు కదా, ఇక్కడే పని చేసుకోని మళ్ళీ ఆడబోతావు ఏంటి అని గసినా వచ్చి మీకు రేవంత్ రెడ్డి గారు కంటపడ్డారంటే మీరు. ఓకే. చేత ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సార్ దేనికి అడుగుతున్నాం మనం, దేనికి వస్తున్నాం, ఇదేంటి ఏడావిడేటి అని చూసుకుంటే తిప్పి మీరు చెప్పిన ఒప్పందంలో హీరో మోటార్స్ నాకు తెలిసి అది ఇండియాలోనే ఉంది. అవును. ఒకప్పుడు హీరో హోండా అంటే అది వేరు, హీరో అన్నది ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడే మీరు తీసుకొచ్చారు కాబట్టి దానికి దావోస్ వేదిక అన్నది నాకైతే కొంచెం సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఈ గ్రీన్ కోల్ అడిగి లాస్ట్ టైం ఒప్పందాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ చేసిన తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ గారికి దానికి మెచ్చి మేకతో లేశారు. ఎస్ సార్. సో ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన దాంట్లో మీకు ఎంత హ్యూజ్ ఎక్స్పాన్షన్స్ అన్న దగ్గర రాబోయే ఒప్పందాలు, రాబోయే ఆంధ్రప్రదేశ్ వేదికలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నప్పుడు ఇంకెంత ఎక్స్పాన్షన్ ఉందో ఒకసారి ఆలోచించుకుని మీరు చెప్తే బాగుంటుంది. కానీ అక్కడికి వెళ్ళి పక్క రాష్ట్రం సీఎంని కలవటానికి కావచ్చు, లేదంటే అక్కడికి వెళ్ళి కేంద్ర మంత్రులు కలవటానికి కావచ్చు, లేదంటే హైదరాబాద్లో ఉన్నటువంటి కంపెనీ యజమానులు కలవటానికి దావోస్ వెళ్ళటానికి కావచ్చు, వీటన్నిటికీ దావోస్ దాకా వెళ్ళాల్సిన అవసరం ఉందంటారా? మనం ఇక్కడ రెరా కూడా ఇల్లు ఎగ్జిబిషన్లు పెడతారు. మనం వీసీఆర్లో కడుతున్న అపార్ట్మెంట్ డీటెయిల్స్ మనకు తెలియవు. రెరా ఎగ్జిబిషన్కి వెళ్తేనే తెలుస్తాయి. అలా దావోస్కి వెళ్ళడం నేను కాదంటలే, కానీ పని కట్టుకుని మన వాళ్ళే ఎగేసుకుని పోతున్నారు. ఎందుకు పోతారో నాకు అర్థం అవట్లేదు. పోయి సాధిస్తుంది ఏంటి? ఇప్పుడు ఓవరాల్గా 10 years బట్టి దగ్గర 5-6 సార్లు ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేషన్స్ ఉన్నాయి దావోస్కి. గ్రౌండ్ ఏరియా ఎంత క్యాలిక్యులేషన్ ఉంటే ఈజీ కదా. అంతేగా. ఇది ప్రజాధనంతో దావోస్కి వెళ్ళిన పర్యటన. అక్కడ కొత్తిమీర కారం గోంగూర పచ్చడి పరకాల బాబారు చెప్పిన పెట్టకథలు అనడానికి లేం కదా మనం. లేదా ఈ ఛానల్లో ఎలివేషన్ లాగా అందరూ 2 స్వెటర్లు వేసుకుంటే చంద్రబాబు గారు అసలు స్వెటర్ వేసుకోలేదు. అక్కడ కూడా వేష భాషలు మారలేదు. ఇవి కాదు కదా మనకు కావాల్సింది. చంద్రబాబు గారు ఈజ్ దేర్ ఫ్రమ్ ద లాస్ట్ 45 years ఇన్ ద పొలిటికల్ సినారియో ఇన్ ద సేమ్ వే. దాన్ని అక్కడికి వెళ్ళి పోర్ట్రేట్ చేయడం గురించి, వీళ్ళు భజన చేయడం గురించి కాదు కదా. అంతేగా. ఏమంటారు? ఆయన ఎక్కడికి వెళ్ళినా భూమి మీద అలాగే ఉంటారు. ఇంకోటి అయితే ఏంటి, ఇవాళ ఎన్ఆర్ఐ పెట్టుబడుల ఆకర్షణ అన్న దగ్గర ఎన్ఆర్ఐలకి ఇక్కడ కాకే కదా ఆడబోయారు. అంతే కదా. కానీ లాస్ట్ 2 months బ్యాక్ అనుకుంటా లోకేష్ గారు అమెరికా పర్యటనకి వెళ్ళారు. 1 week అక్కడ అమెరికాలో పర్యటించి వచ్చారు. దాదాపుగా 1,00,000 కోట్లకి ఒప్పందాలు మాట్లాడుకొని వచ్చారు. ఇవన్నీ నెక్స్ట్ దావోస్ వేదికగా దావోస్లో ఎంఓయూలు కుదుర్చుకుంటారు అనేటువంటి కామెంట్ ఆ రోజు చేశారు. ఈ రోజు మరి అవన్నీ ఏవి కనిపించట్లేదు అక్కడ. సరే, అక్కడ దావోస్లో అయినా సరే మా బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్కి వచ్చి అక్కడ బిడ్లో పార్టిసిపేట్ చేసి అక్కడ ఒప్పందాలు చేసుకుని దాన్ని గ్రౌండ్ చేసే కార్యక్రమానికి 1,00,000 కోట్లు కాకపోతే 50,000 కోట్లు కాకపోతే 10,000 కోట్లు అవునండి, 10 లక్షల కోట్లు అవునండి. వీఆర్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్, బట్ ఇట్ హ్యాస్ టు హ్యాపన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. యాజ్ పర్ బట్టి గారు నిన్న ఒక ఉప ముఖ్యమంత్రి గారి స్థాయిలో తెలంగాణలో దావోస్కి వెళ్ళిన పర్యటన నేపథ్యాన్ని ఆ విధంగా వర్ణించినప్పుడు సేమ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో కదా. దేనికైనా అంతే కదా. ఇంకా సో దానికి పూర్వపరాలు ఆలోచిస్తూ నేను లోకేష్ గారు కూడా దీనికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ మాడ్యూల్ కాకుండా రెడ్ బుక్, దాని సారాంశం, ఇంకా 4.5 years ఉంది, సినిమా ఉంది, ఇవన్నీ మాట్లాడితే మనం ఏం చేస్తాం? అది కాదు కదా. పైపచ్చి ఆయన్ని అక్కడ ఎలివేట్ చేసుకోవడానికి ముఖ్యమంత్రిగా దగ్గర భరత్ గారు మాట్లాడింది. ఈయనైతే ఐటీ పరిశ్రమల మంత్రి అయితే ఆయనేమో కార్మిక శాఖ అదే మంత్రి, ఆయన ఇండస్ట్రియలైజేషన్ మినిస్టర్. సో వీళ్ళిద్దరూ సమన్వయంలో మీరు ఐటీ అయ్యారు కాబట్టి నాకు ఐటీ వస్తుంది కాబట్టి మీరు ముఖ్యమంత్రి అయిపోండి అన్నట్టుగా ఉంది. ఓకే. అంటే నెక్స్ట్ ఈయనకి ప్రమోషన్ కోసం ఆయనకి టెండర్ పెట్టారు. ఎలివేషన్స్ దేనికి నాకు అర్థమయ్యేది. ఇప్పుడు ముఖ్యమంత్రి సమక్షంలో అవన్నీ ఎందుకు? క్యాబినెట్లో చర్చించవలసిన విషయాలు. మీరు క్యాబినెట్ మంత్రి కదా, అక్కడ కూర్చుని అందరూ సార్ మీతో కుదరట్లేదు సార్, ముఖ్యమంత్రి చేసింది సార్ లోకేష్ గారిని అని చెప్పాలి కదా.
మీరేంటి సార్ ఇంట్లో కూర్చొని ఉన్నారు, ఈయనైతే పాదయాత్ర చేశాడు కాబట్టి ఈయనకేమంటారు సార్ ఛాన్స్, లాస్ట్ మీరే మీకోసం అని పాదయాత్ర చేసిన తర్వాత మేము ముఖ్యమంత్రి చేసాం కదా సార్, మా నాన్నగారు మీ అందరం కలిపి, ఇప్పుడు మీ అందరం కలిపి లోకేష్ గారిని చేస్తామని అలా రామారావు గారికి సినిమా చూపించినట్టు మీరు ఈయనకి కూడా సినిమా చూపించండి, ఎవరు కాదన్నారు. ఆడాడ కూర్చుని ఏడాడ కూర్చుని ఆడ ఫేలర్లు వీళ్ళు ఫేలర్లు మాకెందుకు సార్, అది మీ పార్టీ మీ నిర్ణయం తీసుకోండి. ఆ ముఖ్యమంత్రి భవిష్యత్తుకి లోకేష్ గారు అన్నది మీరు డిసైడ్ అయిపోతే దానికి ప్రజలు కూడా ఎలా డిసైడ్ అవుతారో చెప్తారు కదా, అంతే కదా, ప్రజలు కూడా తీర్చుకుంటారు కదా. మీరు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు లేదా పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు ఈయన ఉంటారు అన్న దానికి అందరూ తేలిపోతారు రంగులన్నీ. అందుకని మధ్యలో ఈ క్యారమ్ బోర్డు కాయిన్లు ఎందుకు? చంద్రబాబు నాయుడు స్ట్రాటజీస్ అవే కదా, ముందు ఫెయిలర్లో తెలియచటం, డిప్యూటీ సీఎంకి ఎక్కువ మార్కులు పడుతున్నాయా లేదంటే సీఎంకి ఎక్కువ పర్సెంటేజ్ వస్తుందా? ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు ఉన్న సర్కమ్స్టాన్సెస్ చూడండి, ఈజ్ కంటిన్యూస్లీ అడ్రసింగ్ అండ్ అట్రిబ్యూటింగ్ ద లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ మీద మాట్లాడుతున్నారు. ఎస్ సార్. నేను డీజీపీ గారు గౌరవ డీజీపీ గారు పొటాపురం ఇష్యూస్ మాట్లాడితే డీజీపీ గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు, ఎస్ సార్, సైబర్ క్రైమ్స్ విషయంలో జరుగుతున్నాయి దాని మీద మేము ఫోకస్ చేస్తున్నాం, మిగిలిన క్రైమ్స్ ఎక్కడున్నాయి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ చూసుకుని మాట్లాడండి అని చెప్పారు ఆయన. ఎస్ సార్. సో వాట్ ఇస్ సార్ట్ ఆఫ్ డీజీపీ రెసిప్రొకేషన్ కూడా కనబడుతుంది కదా మీకు. అంతేగా, ఇట్స్ క్లియర్. ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళ ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో, వీళ్ళు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళే పాబంధకాలు క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ నేను కంటిన్యూస్గా చెప్తున్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారి అండర్లో ఉన్నాయి, ఈజ్ కంటిన్యూస్లీ పోకింగ్ ఆన్ దట్. ఎస్ సార్. నేను నాకే యాక్చువల్గా టీటీడీ బోర్డు దానికి సంబంధించిన విషయంలో ఆ తప్పును సరిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం హోంమంత్రిత్వ శాఖ నుంచి ఎంక్వైరీకి ఒక సింగిల్ బెంచ్ కమిషన్ పంపించింది. అవును, లేదా బేరసారాలు నాన్న తెప్పలపడి మొత్తం ఆపారు ఆయన్ని. ఆపకపోతే ఈయనే టీటీడీ చైర్మన్ కొంప ముంచడం డైరెక్ట్గా చెప్పించుంటాడు ఆయన. ఆ బేరసారాలు కూడా డైవర్ట్ చేశారు కదా, జగన్ అంట, జగన్ ఇల్లు అంట, ఆయన ప్యాలెస్ అవన్నీ తెప్పలగాలు రాసుకొని న్యూస్, దానికి ఫీడ్బ్యాకే ఇటు కొట్టారు డిప్యూటీ సీఎం అని డిప్యూటీ సీఎం అని, వాళ్ళిద్దరి మధ్యలో కాంట్రవర్సీ వస్తుందని. పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో చాలా స్ట్రాటజికల్గా ఉన్నారు. వాళ్ళ శ్రేణులకు కూడా చెప్పారు, డోంట్ బాదర్, డోంట్ క్రియేట్ అని రక్కస్ అందిస్తాను, ఇగ్నోర్ చేయండి అని చెప్పారు. వీళ్ళు అదే వాళ్ళ శ్రేణుల్లో కూడా స్వరం మారింది సార్, కొత్తగా వాళ్ళు కూడా మాట్లాడారు, అయితే డిప్యూటీ సీఎం అవుతారు అయితే ఏంటంట అనేటువంటి స్వరాన్ని లేపుతున్నారు. అంతే అంతే, లాస్ట్ టైం 5 ఉన్నారు, ఏటైంది స్వరాలు లేపుకుంటే ఏడు చేయగలిగారు. అంతే కదా. చిత్తూరు కాడ నారాయణ స్వామినా? ఎస్ సార్. ఏటో ఉపయోగం, పెద్దిరెడ్డి ముందు గడగలాడుకొని కూర్చోవడం నిలబడ్డాం కదా, అంజద్ బాషా, వీళ్ళందరూ కేజీలతో ఒక్కొక్కటి చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఎవరికి ఉపయోగం? ఎస్ సార్. ఎందుకు సార్ అవన్నీ? ఏంటంటే బ్రహ్మానందం పద్మశ్రీ బిరుదు పెట్టుకుంటే ఎవడో ఇచ్చండి కంటే నేనే పెట్టుకున్నాను, ఎవడో నాకు ఇచ్చింది, ఒకటి ఇవ్వాల్సిన అవసరం ఏంటి నాకు? రాజ్యాంగం వీళ్ళకి ఏమో పని వీళ్ళు పెట్టుకుంటారు అంతే. డిప్యూటీ సీఎం అయినా పెట్టుకోవచ్చు, సీఎం అయినా పెట్టుకోవచ్చు, ఏది పెట్టుకున్నా కాదనేది ఎవరు? నాకైతే 2 కనబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారిని ఏమో అనలేక, అలా కలేజీ సినిమాలో మహేష్ బాబు చూడండి, ఇక్కడ ఎవరు లేరు కదా సార్ అని బ్రహ్మానందం చెప్పినట్టు అంటే హోంశాఖ మీద లా అండ్ ఆర్డర్ మీద కలిపడిపోతున్నాడు ఆయన. ఇది నేనే ఆగు నేనే అని తర్వాత చెప్తున్నా సరే అర్థం అవట్లేదు, అదే కనబడుతుంది నాకైతే. ఎత్తుకుంటా అంటే ఆడపిల్లలు మిస్సింగ్ అంటాడు, లేదంటే ఇక్కడ హత్యలు జరుగుతుంటే అందరూ నన్ను ప్రశ్నిస్తున్నారు అంటారు, ఆయనే చెప్తున్నాడు ఇవన్నీ దొంగతనాలు పెరిగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటే నాకు అవమానం సార్ అంటే మరి అంటే ఏంటి, హోంమంత్రి నేను కాదు, హోంమంత్రి అడుగుతామా ఈ దొంగతనాలు ఏంటి ఇవన్నీ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కూడా జరుగుతున్నాయి, అది కూడా నా నియోజకవర్గంలోని గుచ్చి మాట్లాడుతుంటే, లేకపోతే అదే పిఠాపురం వర్మ అంటే లొకేషన్ కూడా డిప్యూటీ సీఎం చేయాలంటే ఇదేంటిది నాకు ఎవరు తెచ్చి నానే కట్టారు ఇక్కడ. ఆ రోజు మనం ఇలాంటి జర్నలిస్ట్ వెళ్ళి మన బిగ్ టీవీ నుంచి వెళ్ళి ఎవరైనా ఎమ్మెల్యే గారు అంటే ఎవరంటే అక్కడ ఎమ్మెల్యే మాకు 60,000 అంటున్నారు వాళ్ళు, ఇంకా మరీ ఘోరంగా ఇలా ఉన్నప్పుడు ఆయన బాధ ఎవరికి చెప్పుకోవాలి సార్. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏమవుతుంది, ఆయన మీద ఆయన జాలి పట్టడం తప్ప చేసుకునేది ఏం లేదు. ఇంకా ఇదేంటిది ఓదార్పు సరుకోండి, నన్ను ఎవరు తీసుకెళ్తుండ, నన్ను ఒక్కడిని చిన్నపిల్లని చేసి ఇక్కడ వదిలేసి దావోస్ వెళ్ళిపోయారు మీరు, ఇక్కడ పంచాయతీ అంతా నాకేటే ఉన్నది ఆయన బాధ. ఒక పక్క డీజీపీ కలిగి పడిపోతుంటే, ఒక పక్కనేమో వర్మ అంటారా అంటే నేను ఇంతమంది ఎంత లాస్ట్ మెజార్టీ పెట్టి గెలిచిన వర్మ అంటారు ఇక్కడ బాబు అని ఎక్కడో బాధ, ఇది కనపడుతున్నాయి ఆయనకి. ఈ మధ్యలో దావోస్ రెడ్ బుక్ అంటాడు, పోనీ అదే ఇంప్లిమెంట్ చేస్తాడు అంటే దూరంపూడి చంద్రశేఖర్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్ కదా ఆయన, వాళ్ళు ఎవరిని ముట్టుకోకుండా టచ్ మీ నాట్ గేమ్ ఆడుతుంటే ఏడు చేశారు. ఇంకా టైం ఉంది అంటే ఏ టైం ఉంది, ఇక్కడ ఇదంతా నానెత్తికి చుట్టుకుంటుంది, మీరేమో అక్కడేమో దావోసులు వెళ్ళి క్యాజువల్ మీటింగ్కి వెళ్ళినట్టు వెళ్తున్నారు మీరు. సో ఓవరాల్ అవుట్కమ్ అంటే ఏం చెప్తారు సార్ దీనిలో? ఏముంది, తగిలిన తమాషా చూస్తుండ్రు, ఏమనంటే లాస్ట్కి చిన్నపిల్లలు దెబ్బ తగిలితే ఉమ్ముతూ అవుతావు, నీకు తగ్గిపోద్ది ఏం లేదు అన్నట్టు మంత్రం వేసినట్టు
ఆమ్ బోట్స్ గీసి బీసుకని మంత్రం వేస్తారు. మొన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు కూడా నువ్వే అన్నావు కదా ఒకసారి ఆపే హోమ్ మినిస్టర్ నుంచి వద్దాం మన శాఖకి. అసలే మా మూర్తి గారు బ్రహ్మాండంగా చెప్పారు, చాలా దినాలు ఏది ఉంటుందంటే ఆల్రెడీ 6 చచ్చిపోయినారు. ఇది జీవితకాలం ఈ టీటీడీ బోర్డుకి మర్చిపోదు. దానికి తోడు స్టేట్ గవర్నమెంట్ పరివ్యూలో ఉన్నదానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్, ఇది కూడా చాలా కాలం ఏది ఉంటుంది. ఇది ఎక్కడ బాధ, ఈ పంచాయతీలో ఎవడ పడతాడు, వద్దురా బాబు నువ్వే కొంచెం ప్లీజ్, మా వాడు సారీ చెప్పాడు కదమ్మా ప్లీజ్ ఈసారి వదిలేయమ్మా అని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చుట్టే బంగారాలు తిప్పి ఈయన ఇచ్చిన బొక్కే ఆయనతో కూడా ఇప్పించి, ఇన్ని బొక్కాయలు ఇచ్చినా సరే అమిత్ షా గారు ఏంటంటే వేసేమంటావా అంటే వద్దాం సార్ ఒకసారి వద్దాం, ఈ ఒక్కసారికి తూచి సార్ అనేసి అయిపోయింది అంతే. ఓకే, మరి ఇక్కడ డిప్యూటీ సీఎం అని ఆర్డర్ చేస్తున్నాడు సార్, ఆపేస్తారు వాళ్ళే, ఇది ఇటుకట్టు మాట్లాడడానికి ఇది ఎట్టారు సార్, కొంచెం ఆగండి సార్ మీరని లాస్ట్కి అంతా అయిపోయింది. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా డైరెక్ట్ సీఎం ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక కామెంట్ చేస్తారు, అయిపోయి ఇంకంతే. తమ్ముళ్ళు నేను ముందే చెప్పాను మీకు ఇలాంటి వద్దని అంటే అయిపోయింది. సో ఇంతటితో దీనికి సమాప్తం. ఏం సమాప్తం ఉంటుంది, ఇంకా ఉంటుంది ఏళ్ల పాకమే అది. ఈ నెలవలే కదా, ఇంకా 10 రోజులు ఉంది. అదే ఈ 10 రోజులు దీని మీద ఇట్లా సాగిస్తే ఇది జనవరి టాపిక్ టీటీడీ చైర్మన్ కాపాడడానికి వేసిన బ్రహ్మాస్త్రం. తిరుగుతుంది గింగిర్లు, ఇది తిరిగి చూడండి. కొన్ని దాన్ని ఏమంటారు పిచ్చుకలు అనేవారు చిన్నప్పుడు, తెలుసు కదా, అది ఇలా అని వదిలితే అది వెళ్ళి ముందోడికి వెళ్తే తెలియదు, రివర్స్ లో దిట్టించాం అనుకోండి అది మనకు వస్తుంది, తిరుగుని కాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతుంది సార్, ఇదే మనకి తిరుగుతుంది ఇదే. అలా లేడు మా వివేకానంద రెడ్డి బెలగుంది, ఎవరిదే ఏం తిరుగుది ఆనంగారు పాపం అని అతను ఎక్కడ శాంతి ఘోషించి ఉంటుంది. ఏంద్ర ఇది పిచ్చుకు మా మధ్యలో వదిలి రాని క్వాలిటీ ఉంటుంది. ఏందా ఇది నేను ఎక్కడ చల్ల అటేంట్రా అంటే ఇటేసిన రేదురా నా కాళ్ళ మధ్యలో తిరుగుతుంది ఇదేని. ఓకే సరే, దావోస్ పర్యటన లేదంటే సీఎం గారి కోసం నెక్స్ట్ లోకేష్ గారిని సీఎం చేయాలనేటువంటి కామెంట్లు ఎలా ఉంటే, నిన్న తెలంగాణలో హైదరాబాద్ వేదికగా కమ్మ సంఘానికి సంబంధించిన మీటింగ్ కూడా జరిగింది సార్. ఏంది ఇప్పుడు వనభోజనం లేవు కదా, వనభోజనం. ఆ కమ్మ సంఘానికి సంబంధించినటువంటి మీటింగ్లో మాజీ ఐజీ ఏబి వెంకటేశ్వరరావు గారిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం, ఆయన దాంట్లో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేశారట. రకరకాల కామెంట్లు. అసలు గత ముఖ్యమంత్రి చంద్రబాబును అయితే అసలు సీఎం సీట్లో కూర్చున్నటువంటి వెధవ, అసలు వాడికి ఎందుకు పనికిరాడు, అసలు వాడు ఇంకొకసారి వాడు అధికారంలోకి రావడానికి వీల్లేదు, ఇటువంటి కామెంట్లు. ఒక ప్రభుత్వంలో పనిచేసి కూడా ఒక ప్రభుత్వ ఏమన్నా సీఎం అంటే ఇంకా ప్రభుత్వానికి ఇన్ఛార్జే కదా. నేను ఇప్పటివరకు మాట్లాడిన దాని నుంచి 2 విషయాలు దాన్ని ముందుకు పొడిగిస్తాను. ఒకటి, ఇంత దుర్మార్గం, ఇంత రాక్షసత్వం, ఇంత కర్కసత్వం, ఇంత నియంతృత్వానికి మన అందరం గురి కావటం అనేది చరిత్రలో మళ్ళీ ఇంకొకసారి జరగకూడదు అనే కఠినమైనటువంటి నిర్ణయానికి మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. నెవర్ అగైన్ ఇటువంటి వాడిని మళ్ళా అటువంటి అధికారం పొందకుండా అహర్నిశలు కావాలంటే కష్టపడాల్సినటువంటి బాధ్యత మన అందరం తీసుకోవాలి. ప్రజలందరూ తీసుకునేలాగా కూడా మనం ప్రోత్సహించాలి. దీనికోసం మనం ఏం చేయాల్సి వచ్చినా కానీ ముందు జాగ్రత్త చర్యలు కానీ చేపట్టాలి అని చెప్పి మీ అందరికీ పిలిపిస్తున్నా. అది ఒక విషయం అయితే, రెండో విషయం గుర్తుపెట్టుకోండి. 2004 నుండి కమ్మవారిని వైఎస్ రాజశేఖర రెడ్డి టార్గెట్ చేసిన నాటి నుంచి నేను చూస్తున్నాను, ఏనాడు కూడా రాజకీయాలు కమ్మవారిని కాపాడడానికి ముందుకు రావు. ఈ విషయాన్ని, ఈ వాస్తవాన్ని వాస్తవంగా గ్రహించండి. ఎందువల్లంటే రాజకీయాలు నడిపేవారు, రాజకీయ పార్టీలు అందరినీ కలుపుకొని పోతే తప్ప వాళ్ళు రాజకీయాలు నడపలేరు. కాబట్టి ముఖ్యంగా మన టార్గెట్ చేసినప్పుడు మనకి రక్షణగా వస్తే ఇంకా ఐడెంటిఫై అయిపోతామా అనేటటువంటి బెరుకు, మీమాంస రాజకీయ పార్టీల్లో ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మన పట్ల సానుభూతి ఉన్నప్పటికీ, మన పట్ల అభిమానం ఉన్నప్పటికీ, మనని ప్రత్యక్షంగా కాపాడడానికి ఏ రాజకీయ పార్టీ ముందుకు రాదు. కులంగా మీరు టార్గెట్ అయినాడు, మీరు కులంగానే ఎదుర్కోవాలి.
కులంగానే ఐక్యత చూపించాలి, కులంగానే ఎదుర్కోవాలి. అదొక్కటే మీకున్న మార్గం. దీనికోసం అందరూ కలిసికట్టుగా ఏ రకంగా కలుస్తారో నాకు తెలియదు, ఏ రకంగా సంఘీభావం అవుతారో, సంఘటితం అవుతారో నాకు తెలియదు. ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇలా కొసరాజు వంశవృక్షంలాగానే ఇంకొకరు లేకపోతే కమ్మవారి సంఘాలు పెట్టుకుంటారో, ఇంకోటి పెట్టుకుంటారో, లేకపోతే సైకో బాధితుల సంఘం అని ఒక కొత్త సంఘం రిజిస్టర్ చేసుకుంటారో, మీ ఇష్టం. ఏదో ఒక రకంగా మీరు సంఘటితమై మీ ఫైట్ మీరు చేసుకోవాల్సిందే తప్ప రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా వచ్చి మిమ్మల్ని కాపాడతాయి అనుకునే భ్రమ నుంచి బయటకు రావాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. అటువంటి వ్యక్తిని పెట్టుకుని అలాంటి కామెంట్లు చేయడం అసలు ఎట్లా చూడాలి? రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఏ కామెంట్లు ఏం చేయొచ్చా? ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు జేబులో జంతికలు వేసుకుని తీసుకుంటే ఏమవుతుంది? అలాగే మీరు ఇది ఒకసారి గమనించండి. ఒక జయప్రకాష్ నారాయణ గారు, ఐవీఆర్ కృష్ణారావు గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ మన ఉన్నారు, ఇంకా మన జేడి లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు కొత్తగా ఏబి వెంకటేశ్వర. వీళ్ళు ఏంటంటే సాయి కుమార్ లాగా కళ్ళగంటూ ఉంటారు. మేము పోలీస్ అంటే ఇలా అని కళ్ళెర్ర చేసేద్దాం, ఇవన్నీ చేద్దాం అనుకుని ఊహల్లో భ్రమల్లో ఉండి ఆ పని కాక వేరే పనులు చేస్తే వచ్చిన ఉపద్రవాలకి గౌరవ ముఖ్యమంత్రులు ఎప్పుడైతే బెండు చేస్తారో దానివల్ల వచ్చే బాధలు కడుపుమంటుంటాయి. నాకు తెలిసి డెహ్రాడూన్లో ఆయన చెప్పిన దాంట్లోనే సారాంశం ఏంటంటే 30 ఏళ్ళలో 15 ఏళ్ళు ఒకలాగా, తర్వాత ఇంకోలాగా ఉందంటే. కాకరకాయల కేకరకాయ అయితే మనవేడి చేస్తాం అంతేగా. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గతంలో 23 మంది ఎమ్మెల్యేల విషయంలో ఒక అప్రహెన్షన్ ఆయన మీదే ఉంది. అలాగే సిట్ 1 రిపోర్ట్ వివేకానంద రెడ్డి విషయంలో, మర్డర్ విషయంలో ఆయనే తేటతలం చేసి ప్రజలకు బహిర్గతం చేసే దగ్గర గోరుతో అక్కడే పోయింది. మర్డర్ కేసు నాకు తెలిసి ఒక కానిస్టేబుల్ ఏం కాకుండా చేసేసి అవతల ఇసిరేస్తాడు. అంతే కదా. అలాంటిది అక్కడ కోతిపండు బ్రహ్మరాక్షస్ చేసి అది ఎలక్షన్ దీనిగా చేస్తే అది నిజంగా ఆయన చేసిన స్ట్రాటజీస్ అన్ని ఎలక్షనే కదా, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వరకు లీడ్ చేశారు కదా. అది మీరు ఫస్ట్ 23కి వాళ్ళు వైఎస్ఆర్సీపీలు 151 తెచ్చుకుని చూపించారు సినిమా ఎలా ఉంటుందో, వీళ్ళని 23 ఎక్కువ కూర్చోబెట్టి. సో ఆ ప్రాసెస్లో ఏమవుతుంది, వాళ్ళు ఆల్రెడీ ఆలోచించి పాము పడగలేపిన దగ్గర అక్కడ దనం అనిపించే కార్యక్రమానికి ఆయంలో తెరలేపారు. కంటిన్యూస్గా చూసుకుంటే ఇది వెంజెంటా పాలిటిక్సా, లేకపోతే అనవసరమైన పనులు చేస్తే సస్పెన్షన్. దీనికి ఇక్కడ ఏంది డైరెక్ట్గా ముందు అరే తురేలతో పాటు రాజశేఖర రెడ్డి గారిని కూడా ఆపాదించి మాడారు. అప్పుడు ఇంకేం కోతి పను? ఒక ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఇప్పుడు ఎవరో దగ్గర సునీలు ఈ 16 మందిని ఎవరనండి, మన విశాల్ గొన్ని గారిని, రాణా గారిని, వీళ్ళందరినీ 16 మందిని కూర్చోబెట్టింది ఈ గవర్నమెంట్. సో ఇప్పుడు వీళ్ళని గమనిస్తే వీళ్ళ ప్రాస్పెక్ట్లో ఏమైందో అన్నది వీళ్ళ వరకు వీళ్ళకే పరిమితం ఉంటుంది. రేపు పొద్దున రిటైర్ అయిన తర్వాత ఇలాంటి ప్రవచనాలు చెప్తే మనం ఏంటి చేస్తాం? అంతేగా ఈ ప్రభుత్వ విధానం. తర్వాత ఆయన ఇంకొక మాట ఆలోచించి మాడాలి, ఎందుకంటే ఆ స్థాయికి ఆయన ఈరోజు కూడా రిటైర్డ్ ఐజీ అని అంటారు. అంతే కదా. ఇప్పుడు ద్వారకా తిరుమలరావు గారు ఉన్నారు. నిజంగా క్యాస్ట్ల గురించి మాట్లాడదాం, పక్కదేద్దాం కాసేపు. గతంలో రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు. ఉదాహరణకి చంద్రబాబు గారు వస్తే క్యాస్ట్ ఆయన వాళ్ళకే ఇస్తారు. ఇదే కదా అందరూ జనరల్ గా మాట్లాడుకునేది. మరి వాళ్ళు ద్వారకా తిరుమలరావు గారికి ఏ ప్రాతిపదిక మీద గవర్నమెంట్ ఆయనకి డీజీపీ ఇచ్చింది? మనం ఆలోచించి మాడాలి కదా. దీనికన్నా ముందు ఆయన ఎవరంటే ఇంకో ఆయన డీజీపీగా ఉండి రిటైర్ అయ్యారు, బొమ్మ అఖిలప్రియ అలా మామగారు, మౌనిక మామగారు ఎవరు, అలా బొమ్మ గారి అమ్మాయి వాళ్ళ అబ్బాయిని చేసుకుంది ఆయన డీజీపీ గారు. ఆయన కూడా చంద్రబాబు గారి గవర్నమెంట్లో చౌదరి సామాజిక వర్గం అయితే కాదు. అవును, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు ఈయన ఎవరు, మన సవాంగ్ గారు ఉండేవారు. ఆయన ఎక్కడండి, ఆయన డీజీపీ ఏ ప్రాతిపదిక మీద? ఆయన రెడ్డి సామాజిక వర్గం. మనం ఏం మాట్లాడుతున్నాం? నేను ఇవన్నీ ఈ ప్రవచనాలన్నీ చూసాను. ఆయనలో ఏం చేశారా బాబు? ఒక్క దాని మీద డిసెంట్ నోట్ రాసిన పాపాన్ని ఉండదు. అడగండి ఐవీఆర్ కృష్ణారావు గారిని కానీ, సుబ్రహ్మణ్యం గారిని కానీ, ఇంక్లూడింగ్ జయప్రకాష్, ఈ ప్రవచనాలకి మారిపోయారు కదా జయప్రకాష్, ఒక్కదాని మీద డిసెంట్ నోట్ రాశారేమో కనుక్కోండి, ఉండదు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళతో పాటు ఈ బ్యూరోక్రాట్స్ ఎలాంటి వాళ్ళు అంటారంటే, ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి గొడుగు పట్టుకుని వీళ్ళ 30-35 సంవత్సరాల ప్రవర్తనాలని జస్టిఫై చేసుకుంటూ ఉంటారు. అలా రేరుగా ఏబి వెంకటేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళు కోడిపేటలో దొరికిపోతారు, కానీ మిగిలిన అందరూ బ్రహ్మాండంగా వాళ్ళ పనులు చేసుకుపోతుంటారు. ఎప్పుడు నేను వెంకటరావు గారి టైం నుంచి చూస్తున్నాను. ఎవరు వచ్చినా వాళ్ళకి ఏం సంబంధం, గవర్నమెంట్ 5 ఏళ్ళు వాళ్ళని పొగుడుతూ బట్రైల్లో చేసుకుంటూ వీళ్ళకి డైరెక్ట్గా ఇప్పుడు ఇంకొక 6 నెలల్లో చూడండి చంద్రబాబు గారు కూడా హీ విల్ బి ఇన్ ద క్లస్టర్స్ ఆఫ్ ఎంటైర్ బ్యూరోక్రాట్స్. పేరుకి ఇప్పుడు ఏంటంటే గెలిచిన ఆనందంలోనూ పైపచ్చి కూటమి వాళ్ళ వీళ్ళ కార్యకర్తలని ఏదో సమన్వయం ఇవన్నీ మాడతారు, కానీ వన్స్ ఈజ్ ఇంటూ ద క్లస్టర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇటుపక్క ఏ సంబంధం ఉండదు. ఓకే, అది గుడ్ గోయింగ్లో ఏంటంటే, సార్ మీరు ఇల్లు పథకం ఇచ్చారు చూడండి సార్ అని జయమచంద్ర అన్న పాట ఎక్కడ, వాళ్ళక్కడేమో జయ హో జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళకి పాటలు పెట్టి మొత్తానికి రికార్డింగ్
మొదటిసారి ఆయనకి 23 ఇచ్చారు, వీళ్ళకి 11 ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఎప్పటికీ అవగతం అవ్వదు. ఏదో జరిగింది. ఎందుకంటే ఆ బ్యూరోక్రాట్ని బుర్రలో ఉంచుకుంటారు. అరే ఇది బ్రహ్మాండంగా చేశాడు కదా మనకి, ఇంకా అలా ట్రాన్స్లోంచి బయటికి రారు. అలాగే వీళ్ళు ఏంటంటే ఆ ట్రాన్స్లో ఉంచాం కదా అని చెప్పి వీళ్ళు పల్లెత్తి మాట వీళ్ళు అంటలేదు కాబట్టి బయట చెలరైపోతుంటారు. ఇదే మీరు చెప్పిన ఆ సమీకరణానికి అక్కడికి వచ్చి చంద్రబాబు గారు ఏం చేసినారు భయ్, ఈ సెఫాలజిస్టుల కేసు నుంచి అని చెప్పినట్టు సెఫాలజిస్ట్ అవుతారు అయితే నా కొంప ముంచావు కదా, ఏం చేసిన 23 నాకు నెత్తికి తీసుకొచ్చి 23 మిగిల్చి ఇలాంటివన్నీ పార్లగా చంద్రబాబు గారు ఇలాంటి వ్యక్తి, స్థాయి కలిగిన వ్యక్తి అక్కడే దొల్లగొడిచారు అనుకోండి, ఇలాంటి ప్రవచనాలు ఉండవు. సార్ ఆర్కటికి కొత్త ప్రవచనకర్త ఏబి వెంకటేశ్వర గారి రూపంలో మీడియా వ్యవస్థకి దొరికారు. ధన్యవాదాలు చెప్పుకోండి అంతే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చౌదరి సామాజిక వర్గాన్ని ఏ విధంగా అనగదొక్కాలని చూశారు, లేదా చౌదరికి సంబంధించిన అధికారుల్ని ఏ విధంగా తొక్కి పెట్టారు అనే కామెంట్లు చేస్తూనే, అదే ఒక్క నిమిషం నేను చెప్తాను. నాకు దైవాంశ సంబోధుడు, నాకు రాజకీయంగా నేను ఈరోజు ఈ స్థాయిలో మాట్లాడుతానంటే ఒక మహానుభావుడు పాలడు వెంకటరావు గారు సార్. ఆయన ఖచ్చితంగా చౌదరి సామాజిక వర్గం మహానుభావుడు. పివి నరసింహరావు గారికి అత్యంత ఆత్ముడు, ప్రణబ్ ముఖర్జీ గారికి అత్యంత ఆత్ముడు. సార్ అలాంటి వ్యక్తి ఇంట్లో ఉంటే ఇంటికి వచ్చి రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్ళి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. సార్ మరి ఆయనది సామాజిక వర్గం, పాలడు వెంకటరావు గారు చౌదరి. అవును, ఒక నిలువెత్తు మనిషి ఆయన. అవును. ఏం మాట్లాడుతున్నాం సార్ మనం, ఏం మాట్లాడుతున్నాం? అది నీకు కనుక డెరాడూన్లో యువర్ చౌదరి, నేను చౌదరి దీనిగా నీకు సెలెక్ట్ చేస్తున్నాను, చౌదరికి సామాజిక వర్గానికి మిమ్మల్ని ఎస్పీగా ప్రమోట్ చేస్తున్నాను ఎవడైనా ట్రైనింగ్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా? లేదంటే ఎస్పీగా మీరు ఇవాళ నుంచి వైఎస్ఆర్సీపీ కొమ్ము కాయండి, ఎస్పీగా మీరు తెలుగుదేశానికి కొమ్ము కాయండి అని పోలీస్ వ్యవస్థకి బ్యూరోక్రాట్స్కి ఏమైనా డెహ్రాడూన్ ట్రైనింగ్ సెంటర్లు ఇలాంటి ఉంటాయా? కాంగ్రెస్కి పనిచేయండి లేదా బీజేపీకి పనిచేయండి అని. ఇది ఎక్కడ విడ్డూరులండి. వీళ్ళ నిర్ణయాలని వీళ్ళకి అనుగుణంగా లేకపోయేసరికల్లా ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నా ఇంటెలిజెన్స్ పనిచేయక లేకుండా సెఫాలజిస్టులకు సార్ మీకు 151 వచ్చాయి కదా, నెక్స్ట్ టైం 175 కూడా వచ్చేస్తాయి సార్ మీకు. వాళ్ళు 23 మందిలో ఆల్రెడీ ఈ వంశీగారు ఇలాంటి వాళ్ళందరూ రెడీగా ఉన్నారు సార్, మన దగ్గరకు వచ్చారు కాబట్టి మిగిలిన కొన్ని బేర పెట్టేస్తాను సార్. ఇలాంటివన్నీ మాడితే జగన్మోహన్ రెడ్డి ఎంటర్టైన్ చేస్తాడు అనుకుని ఇల్యూజన్లా ఉండొచ్చు. వెన్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెండ్ అప్పుడు ఆయన రెడ్డి, నేను చౌదరి ఇలాంటి గ్యాప్కొని రావచ్చు. పైగా ఆయన 30వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారంట. ప్రమాణ స్వీకారం చేసిన అదే రోజు సాయంత్రానికి సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది. మరి 23 మంది 5 ఏళ్ళు బడబాగిని భరిస్తే ఎలాగుంటుంది పాదయాత్ర, దాని సారాంశం అసెంబ్లీ హ్యూమిలియేషన్స్. చంద్రబాబు గారు కూడా ఎన్ని రోజులు బాధపడ్డారండి మానసికంగా. 23 స్థానాలకు కన్ఫైన్ అయిన తర్వాత ఆయన ఎన్ని రకాలుగా ఇబ్బంది పడి ఉంటాడు. అవును, ఆ రోజు ఇది మాదే బ్రహ్మానందం చెప్పినట్టు నువ్వు గెలిచేస్తే వెళ్ళిపో అందరినీ పంపిస్తే ఆల్మోస్ట్ బయటికి రావడానికి 2 years పట్టింది కదా ప్రజలకు మళ్ళీ రావడానికి. మరి వీళ్ళు బ్యూరోక్రాట్స్ మానసిక వేదనకు గురి చేస్తే రాజకీయ నాయకులకు బాధ ఉండదు. వీళ్ళకేమైనా తక్కువ అయితే మాత్రం వీళ్ళందరికీ రూపకర్త ఎవరంటే ఆ జయప్రకాష్ నారాయణ గారు బాటేశారు. బయటకు వచ్చి మీ అక్కసంతా తీర్చుకోండి ఏం పర్లేదు, నాకైతే ఏం జరగదు, ప్రత్యక్ష రాజకీయాల్లో కోకటిపల్లి వాళ్ళు దగ్గరాలు ఉంటారు, నన్ను గెలిపిస్తారు కూడాను, అలా మీకు కూడా అని మీరు అబ్జర్వ్ చేయండి. ఆ ప్రాసెస్లో ఒక ఐవీఆర్ కృష్ణారావు గారు కూడా ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నారు. ఆయన ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసి లోక్సత్తా పార్టీ రాజకీయ వేదికలు, ఈవెన్ జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా రాజకీయ వేదికలే. అవును, ఆయన పార్టీ ఆయన పెట్టుకున్నారు. ఈ ప్రవచనాలు, ఈ నీతి నిజాయితీ, జస్టిస్ చౌదరి కథలు ఇవి అప్పుడు ఎందుకు లేవు? ఈ పొలిటికల్ యాస్పిరెంట్స్ వీళ్ళందరూ యాస్పిరేషన్స్లో ఏంటంటే ఎవరెవరితో అనుసంధానించుకుంటే మన పనులు అవుతాయి, అప్పుడు కులాలు మతాలు అని జ్ఞాపకం వస్తాయి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ చార్జ్ తీసుకుంటున్నప్పుడు కులాలు మతాలు అతీతంగా కాకుండా చౌదరి అన్న కేటగరైజేషన్స్లో ఏమైనా మీ టెన్యూర్లో వర్క్ చేసిన విధానానికి ఎవరైనా ఆపాదించి అప్రెన్షన్స్ ఇచ్చారా? సార్ అందుకనే సార్ మనం ఏ పరాలు మర్చిపోకూడదు, మన స్థాయి ఎంతకైనా మర్చిపోకూడదు. ఆయన ఏం తక్కువ స్థాయి కదా, ఐజీ స్థాయి అయింది. అడిషనల్ డీజీపీ కూడా రిటైర్ అయ్యి ఉంటారు, ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్. కాదు దాంట్లో ఏం మాడుతున్నారు. కానీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు కాబట్టి ఆ మీటింగ్ లో ఉండేదంతా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన మనుషులు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చేమో. కానీ ఈ మాటలు ప్రపంచం మొత్తం వింటుంది కదా. వినడం కన్నా సార్ మన బాధ్యత, మన వెనకాతలు ఏంటన్నది ఆలోచించుకోవాలి. ఆయన వెనకాతలు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నత స్థాయిలో రిటైర్ అయిన ఒక వ్యక్తి అయినా. సో ఆ విధంగా ఇప్పుడు అందరికీ ఆపాదించినట్టే కదా సార్. కుల ప్రాతిపదిక మీద ఎవడు పడితే పనిచేస్తున్నది ఒక బ్యూరోక్రాట్ వ్యవస్థకి ఆపాదించి మాట్లాడితే ఇజ్ ఇట్ రైట్? పైగా ఒక మాజీ ముఖ్యమంత్రిని పెట్టుకొని వాడు వీడు అనేటువంటి అది తర్వాత విషయం సార్. అది ఇండివిజువల్గా వాళ్ళు పరువు నష్టం ఉందా వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు. అది నాకు సంబంధం కాదు, నా స్థాయి అది కాదు. ఆయన ఎందుకు ఎవరైతే అన్నారు మాజీ ముఖ్యమంత్రి అంటారు, అది వేరే సంగతి సార్. దట్ ఈస్ నాట్ ఎ డిబేటబుల్ టాపిక్. మర్యాద అన్నది చాలా ఇంపార్టెంట్. కానీ ఈ కామెంట్లు చేస్తూనే ఆయన ఇంకో కామెంట్ చేశారు సార్, రాజకీయ పార్టీలు అనేవి ఏవి ఎవరికి హెల్ప్ చేయవు.
ఎవరికైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేదా ప్రభుత్వంలో ఒక అధికారిగా నడుస్తూ ఉన్నప్పుడు ఇబ్బందులు ఎదురైతే సంఘాలు లేచి రావాలి, దానికోసం ప్రత్యేకమైన సంఘాలు ఉండాలి, లేదా కొత్త కొత్త సంఘాలు పుట్టించుకోండి, లేదంటే సైకో బాధితుల సంఘం అని కొత్తది ఒకటి రిజిస్ట్రేషన్ చేసి దాంట్లో అందరూ భాగస్వాములు అవ్వండి. అవే తప్పు మాటలు అంటాను. మళ్ళీ ఇదే వ్యవస్థలో ఉంటూ కూడా ఇదే గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ మన రెస్క్యూకి వస్తుందన్న బాధ్యతను విస్మరించడం. ఇంకోటి మానవ హక్కుల సంఘాలు ఉన్నాయి. మీకు జరిగిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇంత కష్టమైతే మరి నేషనల్ సర్వీసెస్కి రికమెండ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. సార్ అమరాపల్లి గారు ఉన్నారు ఇక్కడ, నాకు తెలిసిన ఆవిడ వెరీ గుడ్ ఆఫీసర్. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో సమ్ ఫ్రిక్షన్, ఇమీడియట్గా సెంట్రల్ సర్వీసెస్కి వెళ్ళిపోయింది ఆవిడ. తర్వాత ఇప్పుడు మళ్ళీ డెప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, ఆయనకి తీసుకున్నారు వాళ్ళు. When you are not able to suit and you are not supposed to into that grooves అన్నప్పుడు you have an option కదా. కేంద్ర సర్వీస్కి లెటర్ రాసుకుని వెళ్ళిపోవచ్చు కదా వెనక్కి హ్యాపీగా. When you are so concerned about your caste and these things, obviously తప్పు సార్. అది కులాన్ని ఆపాదించుకుని మాట్లాడడం ఓ బ్యూరోక్రాట్ వ్యవస్థకి. ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పనిచేసే ఎవరికైనా సరే కుల మతాలకు అతీతంగా ఉండాలి. కానీ బికాజ్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా కన్సర్న్స్ ఉంటాయి వాళ్ళకి. సార్ ప్రభుత్వ బెనిఫిట్స్ లైఫ్ లాంగ్ పొందుతూనే ఉండాలి కదా. వాళ్ళ ప్రభుత్వానికి జవాబారీయే కదా. అంతేగా. పాత కేసులు ఏదైనా ఇఫ్ దే ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ డెఫినెట్గా ప్రభుత్వ పరంగా వాళ్ళ మీద పిలిచి అడుగుతారు కూడా వాళ్ళని. సార్ ఎంతమంది లేదు సార్, రెడ్డప్ప గారు ఎంతమంది నాకు ఎస్పీ స్థాయిలో ఉన్న అతి మంచి బ్రహ్మాండమైన వ్యక్తులు నాకు తెలుసు. సార్ ఈవెన్ చీఫ్ సెక్రటరీ గారు కాకి మాధవరావు గారు తెలుసు, ఐజీ సుందర్ కుమార్ దాస్ గారు, ఇలాంటి వ్యక్తులు నాకు చాలామంది మిత్రులు ఉన్నారు. నేను ఏ రోజు కూడా ఈ విధమైన నాకు దానం సార్ నాకు చాలా క్లోజ్, ఒక చాలా గొప్ప వ్యక్తి ఆయన రోసయ్య గారు, రిటైర్డ్ రెవెన్యూ ఇంట్లో. నేను హ్యావ్ సీన్ ద సెట్ ఆఫ్ గ్రేట్ బ్యూరోక్రాట్స్, బట్ ఐ హ్యావ్ నెవర్ సీన్ ది సెట్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఆఫ్ ఇండివిజువల్స్. కేవలం ఈగోతో వచ్చినటువంటి ఈగో హట్ అయిందని దానికి ఈగో మెకానిజం డిఫరెంట్గా యూజ్ చేయడం దిస్ ద ఫస్ట్ అవర్స్. అంటే ఓవరాల్గా ఏ గవర్నమెంట్ కూడా వీళ్ళు నమ్మే పరిస్థితి లేదు, ఉండదు. ఎప్పుడైతే రియలైజ్ అవుతారో ఓట్ల తర్వాత కొంతమందికి మంచి రియలైజేషన్స్ ఉంటాయి. ఎవడోడు కొంపలు ఎత్తేసాడు మనకన్నది ఆల్రెడీ ఫోకస్ చేస్తారు. గవర్నమెంట్ రాగానే వాళ్ళందరికీ డిస్క్యూమ్ అని ఇంట్లో కూర్చోబెట్టే కార్యక్రమాలు ఉంటాయి. ఇది ఏ ప్రభుత్వమైనా చేస్తుందండి, ఇదేం అతీతం కాదు. ఇప్పుడు దానికి ఉదాహరణ వీళ్ళు రాగానే ముగ్గురికి సస్పెన్షన్ ఇచ్చినటువంటి 16 మందిని కూర్చోబెట్టారు డీజీపీ. 16 మందిని కూర్చోబెట్టారు. ఇంకెంతమందిని అటాచ్ చేసి పెట్టారు సిఎస్ ఆఫీస్కి. మరి జిఐడికి ఎంతమంది ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారో తెలుసు. ఇవన్నీ ప్రభుత్వం పార్ట్ అండ్ పార్సల్స్ కింద చేసుకుంటూ వెళ్తుంది. దీనికి వాళ్ళ నా కన్సర్న్ నేను వేరు, పురుషులందరూ పుణ్య పురుషులు వేరయ్యాను పద్యాలు చేస్తే మనవాడి చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మెరా మీడియా.